హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్. నేను బెండకాయ ఫ్రై చేస్తున్నా ఫ్రెండ్స్. ప్రాసెస్ ఏందో చూపిస్తా ఫ్రెండ్స్. గ్యాస్లు అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్, కరెంటు పొయ్యి మీద చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు మగ్గిపోతున్నాయి. ఫ్రైకి ఏంటంటే కొద్దిసేపు బాగా మగ్గనిచ్చుకుంటే బెండకాయలు బాగుంటుంది ఫ్రెండ్స్. మా చిన్న బాబు 2 days హాలిడేస్ వచ్చాయి కదా, బెండకాయ ఫ్రై అని అడుగుతుంది ఫ్రెండ్స్. అందుకే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి ఎలా మగ్గిపోతాయి, మొత్తం చూపిస్తాను ప్రాసెస్. బెండకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చూడండి ఎలా మగ్గిపోయాయో. ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి మొత్తం తీసేసా ఫ్రెండ్స్. ఇంకొక వాయి వేసాను. ఈ ఒక్క మగ్గిపోతే ఇంకా ఎల్లిపాయ కారం కలుపుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఎల్లిపాయలు వేసా ఫ్రెండ్స్. ఇది దంచి పెట్టుకుంటున్నాను ఎల్లిపాయ కారం. మా బాబు దంచుతుండు. ఇలానే కొంచెం పసుపు వేసుకోండి. ఉప్పు, కారం, ఎల్లిపాయలు, ఇంత పసుపు. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు మగ్గిపోయాయి కదా. ఇలానే నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మగ్గిపోతుంది భలేగా, బాగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గిపోయాక ఇలానే పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెండకాయలు మగ్గిపోయాయి. ఇలానే కరివేపాకు కూడా వేసుకున్నాం కదా, అవి కూడా మగ్గిపోయాయి. ఇలానే కొంచెం పల్లీలు, కూడా వేగిపోయాయి. బెండకాయలు, పల్లీలు మొత్తం అన్నీ వేయించేస్తా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇళ్ళకి కొంచెం ఉప్పు, కారం వేసుకుందాం ఫ్రెండ్స్. బెండకాయలు, కరివేపాకు అన్నీ వేయించేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం కరెంట్ ఒకటి పోయింది కాబట్టి చీకట్లో అర్థం కాదు ఫ్రెండ్స్. అన్నీ మగ్గిపోయాయి. ముందుగానే ఎల్లిపాయ కారం చేసి పెట్టుకున్నాను కదా, అందులోకి వేసేస్తున్నాను మొత్తం. ముందుగానే బెండకాయలు అన్నీ చేశాను కదా ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకుంటున్నా. ఇవి 10 రోజులున్నా ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. మంచిగా పట్టుకుంది ఎప్పుడైనా. మా పిల్లల ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారుగా, ఒకటే గోల. ఆల్రెడీ మొత్తం కలిపేసా కదా, బాక్స్లోకి ఎత్తేసుకుంటున్నాను. ఇంత సింపుల్గా బెండకాయ ఫ్రై 10 రోజులు ఉన్నా ఖరాబ్ కాదు ఫ్రెండ్స్. మీకు కూడా ఎవరికైనా ట్రై చేయండి, వీడియో చూసి కంపల్సరీగా బాగుంటుంది. చూడండి నా ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత బాగుంది. వేడి రైస్లో ఇట్లా ఫ్రై చేసుకొని తిన్నా చాలు, బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.